ఎలా పెట్టాడో బొమ్మ చేపల పులుసు చూడండి ఎలా పెట్టాడో. ఇక చూడు ఫస్ట్ నూనె పోసుకుంటాను. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేస్తున్నా చూడండి. పసుపు, ఇగో ఫ్రెండ్స్, ఇగో కారం వేయకుండా నూనెలో వేపుకున్న ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి వేపుకున్న కారం వేయకుండా ఇది వేస్తాను చూడండి. ఇగో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడు దంచింది. అక్కలు ముక్కలు దంచేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా. ఇగో అల్లం ఇప్పుడే దంచేస్తున్నా చూడండి. ఇలా వేసుకుంటే బాగుంటుంది కర్రీస్. ఇప్పుడు అల్లం వేస్తున్నా. ఇలా అయినాక ఇది కొద్దిగా గోలినాక ఇలా చేపలు వేసి పొడి వేసి పులుసు పోసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది వెరైటీగా వండుతుందండి ఈరోజు. చూడండి కొద్దిగా అన్నం గోలినాక చేపలు వేసుకోవాలి. పడుతున్నా ఇలా వేసుకున్నాక ఇవన్నీ దీనికి వేసుకుంటే ఇలా వేసుకుంటే దీనికి సరిపడా వేసుకున్నా నేను. అంటే నేను ఒక 10 ఎండుమిర్చి వేసాను. 10 ఎండుమిర్చి వేసాను ఎందుకంటే కారం ఉంటాయి అవి. ఇలానే జీలకర్ర, మెంతులు, ధనియాలు పొడి ఇలా వేసుకుంటే ముక్క మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు వేసుకుంటే ఇక తర్వాత ఉల్లిగడ్డలు నూనెలో గోలిచ్చిన 3 ఉల్లిగడ్డలు, 1 టమాటా గోలిచ్చిన నూనెలో గోలిచ్చి పట్టాను గ్రేవీ. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి ఎందుకంటే ముక్కకు పట్టుకోవడానికి. ముక్క మంచిగా సప్పసప్ప ఉండకుండా టేస్ట్గా ఉంటుంది అన్నట్టు ముక్క తింటే మనకు. మెల్లగా కలుపుకోవాలి ముక్క, చేపల ముక్కలు. ఎందుకంటే మళ్ళీ అంత ఇట్లా ఇది ఎరికే కదా, ఇట్లా మొత్తం ముక్క ఇట్లా అనుకోవాలి. వేస్తే ఏంటంటే మంచిగా ముక్క పట్టుకుంటుంది అన్నట్టు, ముక్క ఇచ్చకపోదు. ఉల్లిగడ్డల గ్రేవీ మంచిగా నూనెలా ఏంపిన గ్రేవీ ఇది కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చేప ఈ ముక్క ఇట్లా పోదు. మంచిగా ముక్క పట్టుకున్నాక మనం అప్పుడు చింతపులుసు పోసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇది ఉడికినాక మళ్ళీ చింత పులుసు పోసుకుంటే అప్పుడు గ్రేవీగా సూపర్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూడండి ఇది చింత గుజ్జుగా ఇలా పోయాలి. పులుపు తినని వాళ్ళు పులుపు తినని వాళ్ళు ఇలా వండుకుంటే ఇట్లా గ్రేవీ కూడా ఇలా బాగుంటుంది. ఇక చేప ముక్క ఇట్లా వండుకోవచ్చు. పులుపు పోసుకునే వాళ్ళు ఇలా తినడం చేస్తే బాగుంటుందండి. ఇలా కూడా మంచిగా గ్రేవీ ఇలా ఉంటుంది. కాకపోతే మాకు సూపు కావాలని చింతది పులుసు పోస్తున్నా. ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తా, బాగా పులుపు తినకుండా. ఇక ఇప్పుడు ఇది మసిలినాక మీకు చూపెడతాను. మస్తు టేస్టీగా సూపర్గా అంటే చేపల పులుసు వావ్ సూపర్ స్మెల్ వస్తుందండి. ఎందుకంటే మనం అన్నీ మంచిగా వేసాము కదా
కరెక్ట్ కొలతలతో వేసాను కదా కిలోకు. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక కొద్దిగా మసాలా పొడి, ఇక చూడండి మసాలా వేసుకున్న కొద్దిగా. ఇక నూనె మీదకి తేలింది. చేపల పులుసు మంచి స్మెల్ వస్తుందండి, తినాలనిపిస్తుంది నాకైతే. ఇగో చూడండి, ఇవి ఎందుకంటే ఇవి ఇలా వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది. ఒక బగారాకు కొద్దిగా ఇది. ఇప్పుడు ఇక కొత్తిమీర వేయాలి. చేపల పులుసు ఆంధ్ర వాళ్ళు ఎలా వండుతారో అలా వండిన. ఆంధ్ర వాళ్ళు ఇలానే చేస్తారు. కారపొడి వేయకుంటే మిరపకాయలు నూనెలో గోలిచ్చి కొన్ని నువ్వులు, కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర అన్నీ ఇలా వేసి గోలించుకొని వేస్తారు. చూడండి ఇట్లా నూనె పైకి తేలాలి. ఇగో చూడు గ్రేవీగా ఎలా ఉందో చూడండి. ఇగో చేపల పులుసు అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, ఇగో నూనె చూడు మీదకి ఎలా తేలిందో చూడండి. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఎలా నూనె ఇక మొత్తం. ఇప్పుడు చూడు, ఇక కొత్తిమీర వేసినా కదా, మసాలా వేసినా కదా. ఇక జీలకర్ర మెంతుల పొడి వేయలేదంటారు అనుకోకండి. ఇగో నేను అలానే అన్నీ వేసినా కదా, ఎండుమిర్చులనే వేసిన కదా, జీలకర్ర మెంతులు ధనియాలు అన్నీ వేసాను కదా. లాస్ట్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేసిన, కొద్దిగా అలా. ఇక బగారాకు ఇవన్నీ వేసాను కదా, గుమగుమలు ఆడుతుంది. ఇక టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి మీకు. మా ఆయన తిని చూపెడతాడు. ఓకే చూసి చెప్తా, మీరు అందరూ చూడండి. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎలా మంచిగా నూనె పైకి తేలిందో. టేస్ట్ చెప్పు. బాగుందండి, సూపర్ ఉన్నది, బాగుందండి. ఆంధ్ర స్టైలు బొమ్మ చేపల పులుసు పెట్టాను చూడండి. మా ఆయన తిన్నాడు, ఇక నోరు ఊరుతుంది. ఇంకా అన్నం కాలేదు, అందుకే అన్నం సూపర్. మీరు కూడా ఇలా తయారు చేయండి, బాగుంటుంది. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. పులుసు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. ఇది తయారు చేసే విధానం ఎలా మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.